హాయ్ అండి, లోహిలీలా టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఏం లేదండి, మా పెళ్లి రోజు హనుమాన్ జయంతి రోజే మా పెళ్లి రోజు. ఇప్పుడు కూడా 18 సంవత్సరాల క్రితం ఇలా వచ్చిందండి. మాది అయింది పెళ్ళి మే 12 హనుమాన్ జయంతి రోజే. కానీ ఇప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటుంది. జూన్ ఫస్ట్ వీక్లో కానీ లేకపోతే మే నెల కానీ అట్లానే వస్తూ ఉంటుంది. అప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అప్పుడు మా పెళ్లి జరిగినప్పుడు కూడా ఇట్లాగే సేమ్ వచ్చింది, అంతకుముందు ఒక 24 సంవత్సరాల క్రితము. అలాగే ఇప్పుడు కూడా వచ్చింది. అందుకని ఇవాళ మాకు కష్టమైన రాంపల్లి నుంచి 20 కిలోమీటర్లు బండి వేసుకొని వచ్చి ఇక్కడ తాడిపండు వీరాంజనేయ స్వామిని దర్శించుకొని చేసుకున్నామండి. అయితే మేము కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టామండి, లోహేంద్ర స్మార్ట్ అని చెప్పి. అది కనుక ఎందుకంటే ఇప్పుడు రోజు వీడియోస్ చేస్తున్నా కూడా పెద్దగా వ్యూస్ వచ్చినా కానీ అది వాచ్ టైం వెళ్ళిపోతుందండి. 10 సంవత్సరంలో టైం ఉంటుందని కొత్తగా పెట్టాము. దాంట్లో వంట వీడియోలు అన్నీ అవి చేస్తాము. ఇవాళ అదే ఆ గుడి తాడిపండు గుడి గురించి వీడియో తీసి పెట్టామండి. నచ్చిన వాళ్ళు దాన్ని చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అట్లా అన్నా కొద్దిగా సపోర్ట్ చేయండి సక్సెస్ అవ్వడానికి. ఏంటది మేడం కూర్చొని చూస్తూ ఉన్నాడు. గుడి బాగానే ఉందండి. మామూలుగా అంటే దాంట్లో ఎలాగో పెట్టాను కాబట్టి దీంట్లో పెట్టట్లేదు. లోహేంద్ర స్మార్ట్లో మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నామండి. బాయ్. హనుమాన్ జయంతి గురించి ఏం చెప్పవా? హనుమంతుడు చాలా శక్తివంతం అండి, నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత. కానీ నేను ఎక్కువ శివుడినే నమ్ముకుంటాను. రాగానే ఇక్కడ కూడా శివుడు ఉన్నాడు, ఎక్కడికి వచ్చినా కూడా శివయ్య ఉంటానే ఉంటాడు. సరేనండి, బాగా నచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ లోహేంద్ర స్మార్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ ఈ ఛానల్ ఒకటే, కాకపోతే ఇది లోహిలీలా టీవీ ఛానల్, అది లోహేంద్ర స్మార్ట్ అని పెట్టి ఛానల్ ఓపెన్ చేశాను. అది కూడా 1 వీకే అవుతుంది. ఏం లేదు, సెర్చ్లోకి వెళ్ళి లోహేంద్ర స్మార్ట్ అని కొట్టండి. నేను ఆ పేరు లేదేమో అనుకున్నానండి. ఇంకోటి మహి లోహేంద్ర అని వేరే వాళ్ళది. ఏ పేరు పెట్టినా కూడా ఎవరొకరికి మ్యాచ్ అవుతూనే ఉంది. అప్పుడు లోహిలీలా టీవీ ఛానల్ పెట్టినప్పుడు కూడా సాయిలీలను ఏదో టీవీ ఛానల్ ఉన్నట్టుగా అనిపించిందండి. అయినా ఇంకా పెట్టేశాను కదా, ఇంకా పేరు మార్చడానికి ఉండదు. వాళ్ళందరూ వెళ్ళి బాగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఎంజాయ్ చేశారా, బాగా గుడికి వెళ్ళారా. కానీ వాళ్ళు బాగా రష్ ఉందండి. మేము వచ్చినప్పుడు 12:30కి మాకు దర్శనం అందలేదు. కానీ పొద్దున్నే వచ్చాము. ఇక్కడే సాయంత్రం వరకు ఉండాల్తాం కదా, మధ్యాహ్నం దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే ఎండలు కదండి, బాగా వచ్చేటప్పటికే చాలా బాగా ఎండ ఉంది. ఈవిడ వెళ్ళేటప్పుడు కూడా చల్లబాటు వెళ్ళొచ్చని ఇక్కడ గుళ్ళో కూర్చున్నాము. అదే అందుకనే చేద్దామని చెప్పి మొదటి వీడియో తీసాము. దాంట్లో మాత్రం ఎక్కువ వంట వీడియోలు అవి అట్లా చేస్తానండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, బాయ్ బాయ్ చెప్పండి. అలాగేనండి.